సో ఎలాగో ఇప్పుడు చెప్పారు బన్నీ గారు, ఐ మీన్ అల్లు అర్జున్ గారు కూడా చాలా కష్టపడేవారు, చాలా బాగుండేవారు అనేసి. స్పెషల్గా ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? స్పెషల్గా ఐ మీన్ మీరు ఎలా ఉండేవారు అని. ఇప్పటి వరకు నేను అంత ప్యాషన్, అంత డెడికేషన్, ఏదైనా కొత్తగా చేయాలి, ఏదైనా చిన్నది చేసినా కూడా ఆడియన్స్ గుర్తుపెట్టుకుంటారు, ఒక చిన్న వేరియేషన్ కానీ, ఒక చిన్న మూమెంట్ కానీ, ఒక చిన్న ఎక్స్ప్రెషన్ కానీ, అంత ప్యాషన్ ఉన్న యాక్టర్, దట్ టు అ బిగ్ స్టార్, నేను దగ్గరగా చూడడం అల్లు అర్జున్ సార్. అండ్ ఆయన ఎప్పుడు ఏ ఒక్క రోజు కూడా సరే పర్లేదు చేద్దాం అన్న లైట్గా ఎప్పుడు రాలేదు సెట్కి. ఎప్పుడు ఓకే ఈరోజు షూట్ ఏది బాగా చేయొచ్చు, ఏం క్రియేట్ చేయొచ్చు బాగా, ఇంకా కొత్తగా ఏం చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ. సో అది చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది వెన్ యూ లుక్ ఎట్ సచ్ కైండ్ ఆఫ్ యాక్టర్ అండ్ వెన్ యూ వర్క్ విత్ సచ్ కైండ్ ఆఫ్ యాక్టర్. మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఐ థింక్ దిస్ హోల్ ఎక్స్పీరియన్స్ అండ్ ద టైమ్ ఐ స్పెంట్ విత్ పుష్ప 2 సెట్ అండ్ ఆల్ ద క్రూ మెంబర్స్ అండ్ ఆల్ ద అదర్ యాక్టర్స్ ఆల్సో. బెస్ట్ యాక్టర్స్ ఉంటారు సెట్లో, తీసి పడేయడానికి లేదు అసలు, మంచి యాక్టర్స్. సో అంతమంది మంచి యాక్టర్స్ కలిసి వర్క్ చేసినప్పుడు అవుట్పుట్ ఎలా ఉంటుందో పుష్ప 2 ఇస్ ద ఎగ్జాంపుల్. యా. ఓకే. సో సుకుమార్ గారి గురించి మా అందరికీ తెలియంది, మీరంటే దగ్గరుండి వర్క్ చేశారు కాబట్టి మా అందరికీ తెలియంది, ఎక్కడ చెప్పండి కొత్తగా చెప్పాలంటే ఏం చెప్తారు? సార్ చాలా స్వీట్ పర్సన్, అందరికీ తెలిసిన విషయమే. సెట్లో సార్ అందరిని ఇమిటేట్ చేస్తూ ఉంటారు. ఓకే. ఇమిటేట్ చేస్తూ చాలా సరదాగా, సీన్ అంతా సార్ మైండ్లో కథ అంతా సీన్ అంతా నడుస్తూ ఉంటుంది, ఆ జోన్ అదే ఉంటుంది. సడన్గా ఒకసారి వచ్చి ఎవరైనా చూసి ఎవరైనా బాడీ లాంగ్వేజ్ ఇంట్రెస్టింగ్ అనిపించిన, మాట ఇంట్రెస్టింగ్ అనిపించిన అది ఇమిటేట్ చేస్తారు. సో అది మళ్ళీ సరదాగా అనిపిస్తుంది సెట్ లో. అప్పుడు అందరూ కూడా కొంచెం కూల్ అయిపోతారు, చాలా కూల్ అయిపోతారు, నవ్వుతారు. కదా. అవును అవును. ఓకే. యా.